వైసీపీ సోషల్ మీడియా బరితెగింపుపై కూటమి ప్రభుత్వంలో వచ్చిన చలనంతో వైసీపీ సోషల్ మీడియా సైకోలుగా పిలువబడే కొంతమంది గతంలో తాము చేసిన తప్పులు క్షమించి విడిచిపెట్టాలంటూ కాళ్లబేరానికి వచ్చారు. మరికొంతమంది వారి సోషల్ మీడియా అకౌంట్లను రద్దు చేసుకుని మూటాముల్లే సర్దుకున్నారు. వైసీపీ పార్టీ మీద, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే ఇదంతా చేశామంటూ మమ్మల్ని విడిచిపెట్టాలంటూ దండాలు పెట్టి మరీ వేడుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకి ముందు రోజు కూడా వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతోంది అనే భావంతో కూటమి నేతల మీద బరితెగించి వీడియోలు చేసిన ఈ అమాయకులు ఇప్పుడు తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అంటే విడిచిపెట్టాలా? వైసీపీ ఓటమి చెందినప్పటికీ వీరి అరాచకాలకు ఎండ్ కార్డు వేయకుండా విషయాన్ని తెగేదాకా లాగి ఇప్పుడు తూచ్ మాకు సంబంధం లేదంటే దాన్ని కూటమి ప్రభుత్వం స్వాగతించాలా? మీ స్థాయి వ్యక్తులతో రాజకీయ యుద్ధం చేయండి సార్, మాలాంటి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాల అంటూ పత్తిత్తు కబుర్లు చెబుతున్న వారు తమ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడారా అనేది ఒక్కసారి గుర్తెరగాలి. తమ స్థాయికి తగ్గ వారితో విభేదించారా? అప్పుడు రాని స్థాయి ఇప్పుడెందుకు గుర్తించాలి? ఒకవేళ వీరు భావించినట్లే రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే వీరు వాడే భాషకు, వీరు చేసే సోషల్ మీడియా పోస్టులకు ఏపీ ప్రజానీకం సమాజం ముందు సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చేది. సినీ దర్శకుడిగా ఎదిగి సమాజాన్ని కులాల వారీగా విభజించి కమ్మరాజ్యంలో కడపరెడ్లు, వంగవీటి అంటూ సినిమాలు తీసి రెండు వర్గాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేశాడు ఆర్జీవి. అక్కడితో ఆగకుండా వైసీపీ మెప్పు కోసం చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి అగ్రనాయకుల మీద మార్ఫింగ్ పోస్టులు పెడుతూ తన సోషల్ మీడియాలో గత 5 ఏళ్లు పైశాచికానందం పొందిన ఆర్జీవి వైసీపీ ఘోర ఓటమితో తోక ముడిచి ఇక నాకు రాజకీయాలకు సంబంధం లేదు అంటూ పక్కకు తప్పుకుంటే అతడిని క్షమించాలా? ఇక పోసాని కృష్ణమురళి విషయానికి వస్తే మతమెక్కిన గాడిద మాదిరి బహిరంగంగా మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, వారి కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యలు క్షమార్హత పొందగలివేనా? వీరి అహానికి, వీరి బరితెగింపుకి 5 ఏళ్లు నరకం చూసిన వారి మనోభావాలకి విలువ లేదా? వారి కుటుంబాలు కార్చిన కన్నీటికి లెక్క లేదా? ఎంతో కష్టపడి ఈ పోటీ ప్రపంచంలో ఎందరినో దాటుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకుని సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న వారి జీవితాలని బజారుకి లాగే హక్కు వీరికెవరిచ్చారు? తమ వారు పదవిలో ఉంటే పేట్రేగిపోయిన వారు తమ ప్రాణాల మీదకు వస్తే మాత్రం క్షమించండి అంటూ దండాలు పెట్టి కాళ్ల బేరానికి వస్తున్నారంటే తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే వీరి కుక్క బుద్ధి వంకర కాకుండా ఉంటుందా? కూటమి ప్రభుత్వం ఆలోచించాలి.